నమస్తే. ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఆందోళనలో ఉన్నారు, టెన్షన్ పడుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల పోటీ చేయటం. ఇప్పుడు తన ఫోకస్ అంతా కడప పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలపైన. దీనికి సంబంధించి ఎలా అయినా సరే వైసీపీకి చెక్ పెట్టాలి, ముఖ్యంగా దాన్ని ఏదో రకంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, సానుభూతి ఓటర్లను మనం గెయిన్ చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. 175 నియోజకవర్గాల్లో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ 175లో 7 నియోజకవర్గాలు చాలా ముఖ్యమైనటువంటివిగా ఇప్పుడు మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. చాలా కీలకమైనటువంటి పరిణామం. కడప పార్లమెంటు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు. ఈ 7 నియోజకవర్గాల్లో గతంలో గనుక మనం చూస్తే ఫలితాలు ఏకపక్షంగానే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయి. ఒక ప్రొద్దుటూరులో 2009లో టీడీపీ మాత్రం గెలిచింది. ఇలాంటి సందర్భంలో షర్మిల ఫోకస్ అంతా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలే. ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి, బయట వారి నుంచి, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నుంచి ముప్పేట దాడి జరుగుతుంది జగన్ గారి మీద. ఇలాంటి సందర్భంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. మే 1వ తేదీ నుంచి ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఇక కడప పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లోనే షర్మిల పర్యటించబోతున్నారు, ప్రచారం నిర్వహించబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఇలాంటి క్రమంలో పులివెందుల నియోజకవర్గంలోనే మకాం వేసి గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ కంటే 1 లక్ష క్రాస్ అవ్వాలి అనే ఆలోచనలో జగన్ గారు ఉన్నారు. దీనికి సంబంధించి జగన్ భార్య భారతి రంగంలోకి దిగింది. ఆవిడ ఇక ప్రజలతో మమేకం కావడం, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ప్రచారం నిర్వహించాలి. ఎందుకంటే ఆవిడది అదే ప్రాంతం కాబట్టి ఒక రకంగా అందిపుచ్చిన అవకాశంగా చూసుకోవాలి. 2019 ఎన్నికల్లో కూడా భారతి అక్కడే స్టే చేసి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి భర్త విజయం కోసం ఎంతగానో కృషి చేశారు. ఇలాంటి సందర్భంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు మారాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే షర్మిలతో పాటు ఆవిడికి తోడుగా సునీత కూడా యాడ్ అయ్యారు. ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసును ప్రధానమైనటువంటి అస్త్రంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిపై పలువురు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో ప్రధానంగా దస్తగిరి. ఆయన వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి జైల్లో ఉండి అప్రూవర్గా మారి ఇప్పుడు బయటకు వచ్చారు. ఇటువంటి సందర్భంలో ఒకే కుటుంబంలో ఒక రకమైనటువంటి రాజకీయ పోరు కనిపిస్తుంది. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది రాజకీయ వర్గాలు. 175 నియోజకవర్గాలు ఒకటి, వాటిలో ఈ 7 చాలా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు. ఎందుకనంటే ఇది 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి తిరుగులేదు ఇప్పటివరకు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను నిలబెట్టింది. ఒక నియోజకవర్గంలో అనుకుంటా వామపక్షాల అభ్యర్థి ఉన్నారు. కాంగ్రెస్తో వామపక్షాలు కలిశాయి కాబట్టి. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీని మీద చర్చ జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలి. ఆయన పులివెందులో వెళ్తారో లేదో కూడా తెలియదు. కడప పార్లమెంటు సెగ్మెంట్లో పర్యటిస్తారో లేదో కూడా అనుమానమే. ఇలాంటి సందర్భంలో కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిలతో పాటు ఆవిడ కాంగ్రెస్ తరపున బరిలో ఉండగా వైఎస్ఆర్సీపీ నుంచి
ఆమె సోదరుడు అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధానంగా అవినాష్ రెడ్డి చుట్టూనే ఇదంతా జరుగుతుంది. తాజాగా లేఖల కలకలం. సౌభాగ్యమ్మ లెటర్ రాసిన తర్వాత మళ్ళీ అవినాష్ తల్లి ఒక లేఖ, ఆ లేఖలో అనేక అంశాలు ప్రస్తావించడం, ఇదంతా చూస్తుంటే రాయలసీమలో ఒక రకమైనటువంటి రాజకీయాలు జరగబోతున్నాయి అనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా కడప పార్లమెంటు సెగ్మెంట్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. టార్గెట్ జగన్, టార్గెట్ కడప, ఇదే అంశంతో, ఇదే నినాదంతో షర్మిల ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి ఏ రకమైనటువంటి రసవత్తరమైనటువంటి పోరు ఉంటుందనేది మనం చూడాలి.